క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిలో కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈ యొక్క ఉదయకాలపు బైబిల్ తరగతులు బైబిల్ తరగతుల్లో ఈరోజు మనం చెప్పుకునేటువంటి లేఖన భాగమేమనగా క్రియలు మరియు విశ్వాసము అనేటువంటి లేఖన భాగాన్ని మనము తెలుసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ యాకోబు చెప్పుచున్నటువంటి సంగతులు. యాకోబు వ్రాసినటువంటి పత్రిక. ఈ యాకోబు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే యోహాను సహోదరుడైనటువంటి యాకోబు కాదు. అపోస్తులైనటువంటి యాకోబు మొట్టమొదట హతసాక్షిగా మనం చూడగలము. అయితే ఈ యాకోబు ఎవరంటే ప్రభువు సహోదరుడైన యాకోబు. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? యాకోబు ఏమంటున్నాడంటే, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అంటే ఒక వ్యక్తికి క్రియలు లేకుండా నా దగ్గర విశ్వాసం ఉన్నది అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మీరు ఆలోచించండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ప్రయోజనం అంటే ఒకనికి క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే, క్రియలు లేకుండా విశ్వాసం ఉంచిన ఎడల దానికి ప్రయోజనం ఏమీ లేదంటున్నాడు అని ఇక్కడ అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటున్నాడు. మీరు ఆలోచించండి. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటే మనుషుడికి విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి. అంటే విశ్వాసము ఒక్కటే మానవుని రక్షించుతున్నదా, లేదంటే క్రియలు కూడా క్రియ కూడా ఉండాలన్నా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే క్రియ అంటే ఏమిటి అనేది మనం ఆలోచించాలి. క్రియ అంటే దేవుడు చెప్పినటువంటి పని చేయుట క్రియ. దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఆ చెప్పినటువంటి పనిని చేయాలి. ఉదాహరణకి ప్రభువు చెప్పినటువంటి మాట శిష్యులకి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే రక్షింపబడును, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. 15వ వచనంలో, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాసుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల
ఏమి ప్రయోజనమో. ఇక్కడ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు మనం ఆలోచించినట్లయితే, మీలో ఎవడైనను ఒక వ్యక్తి సహోదరుడు అతనికి కావాల్సినటువంటి ఏమీ కూడా సహాయము చేయకుండా సహోదరుడికి చలి కాసుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ప్రయోజనం ఏమిటి? అంటే సహోదరుణ్ణి ప్రేమించని ఎడల, సహోదరుడికి సహాయము చేయని ఎడల నీకు ప్రయోజనం ఏమిటి అని చెప్పుచున్నాడు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అలాగేమని చెబుతున్నాడు? విశ్వాసము క్రియలు లేనిదైతే, అలాగే విశ్వాసం అనబడింది క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అంటే విశ్వాసం అనేది క్రియలు లేనిదైతే, విశ్వాసం అవసరము, క్రియలు అవసరము. విశ్వాసముతో పాటు క్రియలు కూడా కలిగి ఉండాలి. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందను. కానీ విశ్వసించిన వాడు కావాల్సినటువంటి క్రియలు కూడా కలిగి ఉండాలి. క్రియలు కూడా కలిగి ఉండాలి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. 18వ వచనంలో, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. ఒకడు అనుచున్నాడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుచుతురని చెప్పుచున్నాను. ఒకడేమంటున్నాడంటే, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరచుము, నేను నా క్రియలను చేత నా విశ్వాసమును నీకు కనపరుతునని చెప్పును. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి ఏముందంటే క్రియలు ఉన్నాయి, మరి ఒకడికి ఏమన్నా అంటే క్రియల చేత, క్రియలు లేకుండా నా విశ్వాసమును నీకు కనపరుచుదును, నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుచుదును. నీవేం చేస్తావు? నీకు విశ్వాసం ఉన్నది అని చెప్తున్నాడు. అయితే దీన్ని 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. ఇక్కడ ఒకవేళ అలాగేనైతే దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. చూసారా? దేవుడు ఒక్కడేనని నువ్వు మాత్రం, అంటే మనుషుడు మాత్రమే నమ్మటము కాదు, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. చూసారా? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. అంటే ఇప్పుడు మనుష్యుడు దేవుని నమ్ముతున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే అని. అయితే అలాగైతే దయ్యములు కూడా నమ్ముచున్నవి. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దయ్యములు కూడా దేవుణ్ణి నమ్మి వణుకుచున్నవి. అంటే ఎవరంటే దయ్యములు కూడా దేవుణ్ణి నమ్మి వణుకుచున్నవి అని చెప్పబడింది. చూడండి, అంటే క్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరముల్లో ఈ భూమి మీద బ్రతికినప్పుడు, భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన బాప్తిస్మము పొంది పరిచర్య ప్రారంభించటానికి వచ్చినప్పుడు దయ్యములు ఆయనను చూసి వణికినవి. దయ్యములు ఆయన్ను చూసి
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకు పని ఏమిటి అని చెప్పాను. మీరు ఇక్కడ ఆలోచించినట్లయితే దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. క్రీస్తు ప్రభువారు ఆయన ప్రకటించినప్పుడు, సువార్త అనేది ప్రకటించటానికి ఆయన ప్రారంభించినప్పుడు అనేకమైనటువంటి దయ్యములు వణికినవి. అంటే దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అని వ్రాయబడింది. ఇక్కడ వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనుచున్నావా? వ్యర్థుడా, చూసారా ఏమంటున్నాడంటే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? వ్యర్థుడా అని చెప్పబడింది. అంటే క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. అంటే ఒక వ్యక్తికి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా క్రియలు గిన లేకుంటే అది నిష్ఫలమైనది, అంటే ప్రయోజనమైనది కాదు. విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు వ్యర్థుడా. అంటే ఒక వ్యక్తికి క్రియలు లేనటువంటి వ్యక్తిని గ్రంథం ఏమని చెబుతుందంటే వ్యర్థుడా అని చెబుతుంది. క్రియలు లేనటువంటి వాడిని వ్యర్థుడా అని చెబుతుంది. క్రియలు లేనటువంటి వ్యక్తిని వ్యర్థుడా, క్రియలు లేనటువంటి వ్యక్తిని వ్యర్థుడా అని చెబుతుంది. అంటే వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నాను. ఈ విషయాన్ని మనము బాగా ఆలోచించినట్లయితే అంటే క్రియలు లేకుండా భూమి మీద బ్రతికేటువంటి వాడిని గ్రంథము వ్యర్థుడా అని పలుకుతుంది. అంటే విశ్వాసం ఉన్నప్పటికీ కూడా, ప్రభువునందు విశ్వాసం ఉంచి ఈ భూమి మీద బ్రతుకుచున్నప్పటికీ కూడా, ఒక మనుషుడిని క్రియలు లేకుండా విశ్వాసము రక్షింపగలదా అని అడుగుతుంది గ్రంథము. అందుకే ఒకవేళ ఒక వ్యక్తికి గిన క్రియలు లేకుంటే, అతను క్రియలు లేకుండా విశ్వాసముతోనే బ్రతికే మాట అయితే ఆ వ్యక్తిని గ్రంథం ఏం చెబుతుందంటే వ్యర్థుడా, అంటే నీవు వ్యర్థముగా బ్రతుకుచున్నావు. ఎలా బ్రతుకుచున్నావు అంటే విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేనటువంటి జీవితము అది వ్యర్థమైనటువంటి జీవితం. ఈ విషయాన్ని మనము బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దీనిని యాకోబు ఉదాహరణకి అబ్రహామును చూపించాడు. అబ్రహాము, మన పితరుడైనటువంటి అబ్రహాము విశ్వాసమే కాకుండా ఆయనకు క్రియలు కూడా ఉన్నవి అని చెప్పుచున్నాడు. 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూసారా, ఇస్సాకును అబ్రహాము బలిపీఠం మీద అర్పించాడు. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం నుంచి మనము చదువుకున్నట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను.
అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. చూడండి 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, ఇక్కడ అబ్రహాము ఏమంటున్నాడంటే, మేము దేవునికి మొక్కి మరలా మేము అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని. అంటే అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు ఏమని చెప్పాడంటే అబ్రహాముకి, నీకు ఒక్కగానో ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును దహన బలి అర్పించమన్నాడు. అయితే అబ్రహాము తన విశ్వాసమును బట్టి మరలా ఏమన్నాడంటే, మేము దేవునికి మొక్కి మరలా వచ్చేదము, మరలా వస్తానని లేదు. అంటే మరలా వచ్చేదమంటే మేము ఇద్దరము అని చెప్పేటువంటి సందర్భము. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి, ఇప్పుడు అబ్రహాము దహన బలికి ఏం చేశాడంటే కట్టెలు తీసుకున్నాడు, తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టాడు, తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, ఇప్పుడు ఇస్సాకు అబ్రహామును అడిగాడు, నా తండ్రి, దహన బలి అర్పించడానికి మరి నిప్పును కట్టెలను ఉన్నవి కానీ గొర్రెపిల్ల ఏది అని తన తండ్రి అయినటువంటి అబ్రహామును అడిగాడు. 8వ వచనంలో, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పాను. ఇక్కడ మరి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు అబద్ధము చెప్పాడా? అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పాను. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అబ్రహాము తన కుమారుడికి చెప్పలేదు. మరి ఏం చేశాడు అంటే చెప్పకుండా తీసుకువెళ్ళాడు. కానీ ఇస్సాకు అడిగాడు. ఏమని అడిగాడంటే, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ గొర్రెపిల్ల ఎక్కడ ఉన్నది? గొర్రెపిల్ల ఎక్కడ ఉన్నది అంటే అబ్రహాము చెప్పినటువంటి మాట, అది దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. 9వ వచనంలో, అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము ఇక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే అబ్రహాము ఇస్సాకును దహన బలికి కట్టెలు పేర్చాడు. పేర్చి తన కుమారుడైనటువంటి ఇస్సాకును కట్టెల మీద బంధించెను. బంధించటం అంటే అర్థమేంటి అంటే కట్టెల మీద ఇస్సాకును బంధించేశాడు. బంధించేయకుంటే ఒకవేళ
ఇస్సాకు అన్నట్టు గొర్రెపిల్ల ఏది అని తన తండ్రిని అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. కానీ అబ్రహాము దహనబలి అర్పించడానికి వెళ్ళినప్పుడు కట్టెలు పేర్చిన తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకును కట్టెల మీద బంధించాడు. 10వ వచనంలో అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. చెయ్యి చాపాడు అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే చెయ్యి పైకి లేపాడా అంటే చెయ్యి చాపాడు. చెయ్యి చాపి కత్తి పట్టుకునగా 11వ వచనంలో యెహోవా దూత, ఎవరు? యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. మనం ఇక్కడ ఆలోచించినట్లయితే అబ్రహాము తన కుమారుణ్ణి ఎప్పుడైతే బలి ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడు అతను తన కుమారుణ్ణి వధించటానికి కత్తి వెత్తినప్పుడు దూత ఏమన్నదంటే, యెహోవా దూత, నీవు దేవునికి భయపడువాడివి. ఈ మాటను మీరు ఆలోచించినట్లయితే ఎవరైతే దేవునికి భయపడతారో వారి దగ్గర క్రియలు ఉంటవి. మీరు ఆలోచించండి, దేవునికి భయపడని వాని దగ్గర క్రియలు ఉండవు. నీకు విశ్వాసం ఉండొచ్చు, క్రియలు ఉండాలంటే నీవు దేవునికి భయపడాలి. ఇక్కడ అబ్రహాము చేసింది ఏంటంటే దేవునికి భయపడెను. దేవునికి భయపడుట వలన అతను దేవుడు చెప్పినటువంటి పని చేశాడు. ఉదాహరణకి మనము యోసేపును చూస్తాం. యోసేపుకు శోధన వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, యోసేపు, దేవుడు చూచుచుండగా నేను ఈ పాపమును ఎలాగూ చేయగలను? దేవుడు చూచుచుండగా నేను ఈ పాపమును ఎలాగూ చేయగలను? అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అందుకే ఆయన కుమారుణ్ణి వధించటానికి ఆయన వెనుకడుగేయలేదు. అంటే ఏ వ్యక్తిలో అయితే దేవుని భయం ఉంటుందో ఆ వ్యక్తిలో క్రియలు ఉంటున్నవి. ఈ విషయాన్ని మనము బాగా జ్ఞాపకం చేసుకోవాలి, బాగా ఆలోచించాలి. అంటే ఏ వ్యక్తి దగ్గర అయితే క్రియలు ఉంటాయో ఆ వ్యక్తి దగ్గర, ఏ వ్యక్తి దగ్గర దేవుని భయం ఉంటుందో ఆ వ్యక్తి దగ్గర క్రియలు ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర దేవుని భయము లేదంటే వానికి ఆడ క్రియలు ఉండవు. అందుకే చెప్పింది ఇక్కడ దూత, నీవు దేవునికి భయపడుచున్నావు అని చెప్పాను. ఆ తర్వాత 13వ వచనంలో అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఇక్కడ అబ్రహాము వెళ్ళినప్పుడు ఆయన తన కుమారునితో అన్నాడు, గొర్రెపిల్ల ఎక్కడంటే దేవుడే చూసుకుంటాడు. తన కుమారునికి మారుగా ఆయన పొటేలను దహన బలిగా అర్పించాడు. సహోదరులారా, మీరు ఆలోచించండి. ఈ మాటను యాకోబు చెప్పేటువంటి మాట ఏంటంటే, అబ్రహాము విశ్వాసం మూలముగానే నీతిమంతుడు కాలేదు.
మరి ఏమిటి అంటే క్రియ కూడా చేశాడు. క్రియ అంటే అర్థం ఏమిటంటే పని చేయుట. పని అంటే ఏమిటంటే దేవుడు చెప్పినటువంటి పని చేయుట. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన యొక్క దేశమును, తన యొక్క తండ్రిని, సమస్తమును అక్కడ వదిలివేసి, అనగా అబ్రహాముకు దేవుడు ఏ దేశమునైతే చూపించాడు, నీవు వెళ్ళమన్నప్పుడు ముందు చూపు తెలియకుండా, భవిష్యత్తు ఆలోచించకుండా అబ్రహాము బయలుదేరాడు. ఇప్పుడు అబ్రహాము బయలుదేరాడంటే దేవుని మాటకు లోబడుట. దేవుని మాటకు లోబడుట. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి ఏ ప్రదేశముకు వెళ్ళాలనో తెలియక విశ్వాసమును బట్టి అబ్రహాము వెళ్ళెను. అందుకు ఇక్కడ వ్రాసినటువంటి మాటలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మటమే కాకుండా అబ్రహాము దేవుణ్ణి నమ్మటమే కాకుండా అబ్రహాము క్రియల మూలముగా, అంటే తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించుటకు వెనుకడుగు వెయ్యలేదు అని చెప్తున్నాడు. ఈ మాటను మనము బాగా ఆలోచించాలి. 22వ వచనంలో విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. వచనం, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. 23వ వచనంలో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూసారా, అబ్రహామును ఏమని పిలువబడ్డాడంటే దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. 24వ వచనంలో, మనుష్యుడు విశ్వాస వలన మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చూసారా, ఆయన ఏమంటున్నాడంటే విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. 25వ వచనంలో, అటువలనే రహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడును కదా. చూడండి, రహాబ్ అన్నటువంటి వేషను కూడా చెప్పాడు ఇక్కడ. అలాగే ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. 26వ వచనాన్ని మనం బాగా ఆలోచించినట్లయితే, ప్రాణము లేని శరీరము మృతము. ప్రాణము లేని శరీరం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తిని ఏమంటారంటే మనిషి అని పిలవరు. మళ్ళీ ఏమంటారు అంటే శవం అంటారు. శవము, డెడ్ బాడీ. అంటే ఇప్పుడు ఆ మానవుడిలో ప్రాణము లేనప్పుడు ఆ మానవుడిని ఏమని పిలుస్తారంటే శవము అని పిలుస్తారు, డెడ్ బాడీ అని పిలుస్తారు. శవము, డెడ్ బాడీ అంటే చనిపోయినది. శవం ఏమై ఉన్నదంటే చనిపోయినది, దానిలో ప్రాణము లేదు.
అలాగే ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. ఇప్పుడు మన దేహములో, ఈ శరీరములో ప్రాణము గిన లేకుండా ఉంటే అది ఎలాగుంటుందంటే మృతమై ఉన్నది. మృతమై ఉన్నది అంటే ప్రాణము లేని శరీరము చనిపోయినది. అలాగే క్రియలు ఉంటే క్రియలు లేని విశ్వాసము కూడా క్రియలు లేని విశ్వాసము మృతమని చెబుతున్నాడు. అంటే మనిషికి ఏమి కావాలంటే క్రియలు కావాలి. క్రియలు కావాలి. ఉదాహరణకి క్రియలు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఇక్కడ అంటున్నాడు, 21వ వచనంలో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనోలదు. ఇక్కడ తుయతైర సంఘములో ఉన్నటువంటి వారు 19వ వచనంలో మనము బాగా చదివినట్లయితే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అయినవని ఎరుగుదును. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. తుయతైర పట్టణంలో ఉన్నటువంటి సంఘము క్రైస్తవులు అయ్యారు, కానీ వారికి ఏమి లేవంటే క్రియలు లేవు. వారు విశ్వసించి, అంటే ప్రభువును విశ్వసించి వారు మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రైస్తవులయ్యారు. క్రైస్తవులు అయిన తర్వాత వారి క్రియలు సరిగ్గా లేవు. అందుకే ఆయన అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్పుచున్నాడు. ఇదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక. ఈ విషయాన్ని మనం ఆలోచించండి. దేవుని ఎదుట మన క్రియలు సంపూర్ణమైనవిగా కనపడకుంటే, అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో సార్దీస్లో ఉన్నటువంటి సంఘానికి చెబుతున్నాడు. సార్దీస్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. చూసారా, వారికి విశ్వాసం ఉన్నది కానీ మరి ఏమి లేవు వారి దగ్గర అంటే క్రియలు లేవు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే జారత్వము చేయుచున్నారు, విగ్రహములకు బలి అర్పించినవి తింటున్నారు, జారత్వము చేయుచున్నారు. అలాగే నికోలోయతు లాంటి బోధలో, బిలాము లాంటి బోధలో, యెజ్బేలు లాంటి బోధలో పడిపోయి ఉన్నారు. అంటే వారు ఏం చేస్తున్నారంటే జారత్వము చేయుచున్నారు. క్రియలంటే ఏంటి? క్రియలంటే ఏంటంటే దేవుడు ఏదైతే చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యకుండా ఉండటము, దేవుని మాటకు లోబడి ఉండటము. అందుకే ఆయన ఇక్కడ నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. అంటే మనుషుడి యొక్క క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడాలి. నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుము. అంటే
నీవు ఏదైతే ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగారుకుడవై ఉండని ఎడలా నేను దొంగ వలె వచ్చేదను, నీ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. చూసారా, ఎప్పుడు ఆయన నీ గడియ అంటే నీకు మరణం వస్తుందో నీకు తెలియదు అని చెప్తున్నాడు. 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. అందుకని ఏమని చెబుతున్నాడంటే, నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా ఉండాలి. ఇదే 8వ వచనంలో, 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. చూసారా, క్రియలు అంటే నీవు నా వాక్యమును గైకొని, అంటే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము గైకొనాలి. మరి దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. తన కుమారుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆయన అడుగుజాడులు మనకు మాదిరిగా ఉంచిపోయాడు. అంటే ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకములో ఎలాగైతే ఆయన నడిచాడో నడిచినటువంటి విధానములో మానవుడికి నేర్పి ఉన్నాడు. అంటే క్రీస్తులాగా మనము నడవాలి అని. క్రీస్తు మన కొరకు శ్రమపడి శ్రమలు అనుభవించి ఆయన అడుగుజాడలు మనకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన శ్రమపడ్డాడు, ఆయన శ్రమలు మన కొరకు మాదిరిగా ఉంచిపోయాడు. అందుకని క్రియలు అంటే నీవు వాక్యమును గైకొనాలి. అంటే వాక్యమేమి చెబుతుంది, గ్రంథం ఏమి చెబుతుందంటే నీవు జారత్వము చేయవద్దు, వ్యభిచరించవద్దు, పాపము చేయవద్దు. లేదండి నాకు విశ్వాసం ఉంది నేను పాపము చేస్తానంటే అది క్రియలతో కూడినటువంటి విశ్వాసం కాదు. అందుకే ఆయన అంటున్నాడు, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి, మనుషుడే కాదు, దయ్యములు కూడా నమ్మినవి, దయ్యములు కూడా వణుకుచున్నవి అని చెప్పుచున్నాడు. తర్వాత లవోదికలో ఉన్నటువంటి సంఘపు దూతకు కూడా చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెననువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియు నైనవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. చూసారా, నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు, ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు. నీ క్రియలు ఎలా ఉన్నాయంటే చల్లగాను లేకుండా వెచ్చగాను లేకుండా నులివెచ్చగా ఉన్నవి గనుక నేను ఉమ్మి వేస్తానంటున్నాడు. ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. అయితే ఇక్కడ మనుషుడికి దేవుడు ఏమని చెబుతున్నాడంటే క్రియలు ఉండాలి.
చాలామంది ఈ లోకములో అయ్యా నీవు విశ్వాసం ఉంచితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు అని చెప్పేటువంటి బోధ అది బోధ కాదు. మరి ఏం కావాలి అంటే విశ్వాసముతో పాటు క్రియలు కావాలి. క్రియలు కావాలని గ్రంథం చెబుతుంది. ఒకవేళ నా దగ్గర క్రియలు లేవు, విశ్వాసం ఉన్నది అంటే నీవు వ్యర్థుడివి, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో నీవు అలాగా మృతుడవి. అందుకే ఆయన ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి క్రైస్తవులు అనబడిన తర్వాత, క్రైస్తవులు అయిన తర్వాత వారి దగ్గర ఏమీ లేవు అంటే క్రియలు లేవు. క్రియలు లేకుంటే ఆయన ఏమన్నా అంటే ఏ గడియలో అయినా వచ్చి నిన్ను నేను చంపివేస్తాను, నీ దగ్గర క్రియలు లేవు కాబట్టి నేను నీకు ఉమ్మి వేస్తాను. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్న మీరు బాగా వినాలి. అయితే దేవుడు మానవుడికి దేనిని బట్టి బహుమానం ఇస్తాడు? విశ్వాసమును బట్టి బహుమానం ఇస్తాడా, క్రియలను బట్టి బహుమానం ఇస్తాడా? ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. మానవుడికి దేవుడు విశ్వాసము ఉండాలి, క్రియలు ఉండాలి. మరణం వరకు నమ్మకముగా ఉండువాడెవడో వాడు రక్షింపబడును. విశ్వాసములో నుండి తొలగిపోకుండా మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంటే ఇక్కడ మానవుడికి విశ్వాసము ఉండాలి, 2 క్రియలు ఉండాలి. క్రియలు ఉండాలి. ప్రభువు చెప్పినటువంటి మాట యోహాను చెప్పాడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున జీతమిచ్చును. మరి దేవుడు ఎలా బహుమానం ఇస్తాడు? మనుషుడికి విశ్వాసమును బట్టి బహుమానం ఇస్తాడా, లేక క్రియలను బట్టి బహుమానం ఇస్తాడా అంటే క్రియలను బట్టి. విశ్వాసం అనేది ఎందుకు అంటే విశ్వాసం అనేది రక్షింపబడినటువంటి నీవు మరలా ఈ లోకములో పడిపోయి అవిశ్వాసిగా జీవించకుండా ఉండటానికి. కానీ నీకు ఇచ్చేటువంటి బహుమానము, మనుషుడు పొందేటువంటి బహుమానము విశ్వాసమును బట్టి కాదు. మరి దేన్ని బట్టి బహుమానం పొందుతాడు అంటే క్రియలను బట్టి బహుమానము పొందుతాడు. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున జీతమిచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. చాలామంది తప్పుగా అర్థం చేసుకోవటానికి, మరి పౌలు గారు ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడని చెప్పాడు కదా, మళ్ళీ ఆయన క్రియలు ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే పౌలు గారు విశ్వాసముతో పాటు క్రియలు కలిగినటువంటి వ్యక్తి. అందుకే ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అంటే ఆయన దగ్గర ఇప్పుడు క్రియలు ఉన్నట్టా లేనట్టా? పౌలు గారి దగ్గర క్రియలు ఉన్నట్టా లేనట్టంటే క్రియలు ఉన్నట్లు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. అంటే పౌలు గారికి ఒకవేళ క్రియలు గిన లేకుంటే ఆయన మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పడు. అలాగే ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి,
నేను మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. చూసారా, ఎలా చూడాలంట? గురిపెట్టి చూడుడి. మీకు మాదిరిగా ఉన్నటువంటి వారిని గురిపెట్టి చూడాలి. గురిపెట్టి చూడాలి అంటే ఇక్కడ పౌలు గారికి మంచి విశ్వాసముతో పాటు మరి ఏమున్నాయి? క్రియలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీకు మాదిరిగా ఉన్నటువంటి వారిని మీరు గురిపెట్టి చూడుడి. నువ్వు ఎప్పుడైతే వారిని గురిపెట్టి చూసినప్పుడు వారి దగ్గర క్రియలు ఉన్నవా లేవా అనేది అర్థమవుతుందని పౌలు గారు చెప్తున్నారు. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో మనము బాగా చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పౌలు గురించి మంచి సాక్ష్యం చెప్పుచు, అయ్యా మరి నీ గురించి ఎటువంటి చెడు పత్రికలు కూడా మా యొద్దకు రాలేదు, నీవు మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడివై ఉన్నావు. పౌలు తన మరణాంతరము వరకు కూడా ప్రభువుకు మంచి నమ్మకమైనటువంటి వాడిగా, మంచి సాక్షిగా ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, నేను ఇప్పుడే పానార్పముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. పౌలు గారు ఏమని చెప్తున్నా అంటే, అయ్యా నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని. ఏ పోరాటం అంటే ఈ లోకములో ఆయన మంచి పోరాటము, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము పోరాడాడు. నా పరుగు కడముట్టించి తిని. ఇప్పుడేమంటున్నాడంటే విశ్వాసమును కాపాడుకుంటుని. పౌలు గారు మంచి పోరాటము పోరాడాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫైటర్ అండ్ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు పౌలు గారిలో మనకి ఏం కనపడుతుందంటే మాదిరి జీవితము కనపడుతుంది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఆలోచించినట్లయితే, వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యము గల మృగము వలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తన ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుదురో, ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోండి, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. క్రియలంటే మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. మంచి ప్రవర్తన అంటే ఏంటి? అంటే ఈ లోక మాలిన్యమనబడిన పాపమును అంటించుకోకుండా, ఈ లోక మాలిన్యమనబడినటువంటి పాపములో జీవించకుండా, చూసారా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. క్రియ ఏంటంటే మంచి ప్రవర్తన కలుగుట, యోగ్యమైనటువంటి జీవితము జీవించుట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవు కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. దేవుని ఎదుట యోగ్యునిగా అంటే
అర్థము మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడిగా ఉండాలి. పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను. ఇక్కడ మాటలలోను మీరు బాగా ఆలోచించినట్లయితే ఒకని యొక్క మాటలు వాని యొక్క ప్రవర్తన తెలియచేస్తుంది. ఒకడు మాట్లాడినప్పుడు ఆ మాటలను బట్టి తన ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అని తెలియచేసేదే మాటలు. అందుకే మనుషుడు తినుట వలన అపవిత్రపరచబడడు కానీ హృదయములో నుంచి వచ్చేటువంటి మాటల వలన అపవిత్రపరచబడును. మనుషుణ్ణి అపవిత్రపరిచేది ఏంటిదంటే మాటలు. అయితే మాటలు అపవిత్రపరిచినప్పుడు మరి నీ మాటలు ఎలాగుండాలి అంటే నీ మాటలు కొరుకుడు పుండు ప్రాకినట్టు మీ మాటలు ఉండకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, మాటలు ఒక వ్యక్తి యొక్క భక్తిని తెలియచేస్తుంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తను భక్తిపరుడా కాదా అనేటువంటి సంగతులను తన యొక్క మాటలు తెలియచేస్తాయి. అందుకే ఇక్కడ అంటున్న మాటల్లోనూ అని ప్రవర్తనలోనూ. మరి ఒక చోట పౌలు అంటాడు, నేను ఎలాగూ నడిచి ఉన్నానో నీవు ఎరిగి ఉన్నావు తిమోతి అంటుండు. నేను ఎలాగైతే నడిచి ఉన్నానో ఆ నడిచి ఉన్నటువంటి సంగతులను నీవు ఎరిగి ఉన్నావు. అందుకని క్రైస్తవుడు మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోను పవిత్రతలోనూ ఎలా ఉండాలంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అపోస్తులు విశ్వాసముతో పాటు ప్రవర్తన విషయంలో వారు మాదిరిగా ఉన్నారు. అందుకు పేతురు కూడా ఏమని చెప్తున్నారంటే, అన్యజనులు మీరు ఏ విషయమైన దుర్మార్గులని దూషించుతారో దర్శన దినమందు ఎలా ఉండాలంట? దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ మాటను క్రీస్తు ప్రభువారు కూడా చెప్పడం మనం చూడగలం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియలను మనుషుల ఎదుట కనపరచుడి. సత్క్రియలు అంటే మంచి క్రియలు, అవి మనుషుల ఎదుట కనపరచాలి. దీనిని పౌలు గారు తిమోతికి నీవు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ పౌలు గారు కూడా మంచి ప్రవర్తన కలిగిన వాడై మంచి పోరాడి ఆయన క్రియలతో కూడినటువంటి విశ్వాసకరమైనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించాడు. పౌలు గారు అంటాడు, నేను ఎవరి వస్త్రమైనను దొంగిలించలేదు, ఎవరి దగ్గర ఉచితంగా భోజనమైనను చేయలేదు. నేను ఎలాగూ కష్టపడి పనిచేసి తినో మీరు నా చేతులను చూసి ఉన్నారు. నేను కష్టపడి పనిచేసి జీవనోపాధి చేయొచ్చు. నేను మీకు ఉచితముగా సువార్తను ప్రకటించి తిని. పౌలు గారు ఎవరి యొద్ద ఉచితముగా తీసుకొనలేదు. కష్టపడి పనిచేస్తూ జీవనోపాధి చేయొచ్చు, ఆయన భోజనము చేయొచ్చు, సువార్తను ఉచితముగా ప్రకటించాడు. అందుకే పౌలు అంటాడు, మీకు మాదిరిగా ఉన్నటువంటి వారిని గురిపెట్టి చూడుడి. మేము మీకు మాదిరిగా ఉన్నాము. అపోస్తులు మాదిరిగా ఉన్నారు. ఎవరికి మాదిరిగా ఉన్నారు అంటే
విశ్వసించినటువంటి వారిని, క్రీస్తును విశ్వసించిన వారిని, రక్షింపబడినటువంటి క్రైస్తవులకు అపోస్తలులు మాదిరి అయినటువంటి జీవితం జీవించారు. సహోదరులారా, మీరు ఆలోచించినట్లయితే మనుషుడికి విశ్వాసం ఒక్కటే సరిపోదు. మరి ఏం కావాలి? క్రియలు ఉండాలి. ఒకవేళ క్రియలు లేని విశ్వాసం ఏమంటున్నాడు? వ్యర్థము, మృతము. అందుకు ప్రకటన గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే, జీవించుచున్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవేమై ఉన్నావంటే మృతుడవై ఉన్నావు. పేరు మట్టుకైతే నీవు జీవించుచున్నావు, కానీ నీవు ఇప్పుడు ఏమై ఉన్నావంటే మృతుడివై ఉన్నావు. ఒక వ్యక్తి పేరుకు జీవించుచున్నాడు, కానీ అతను ఎందుకు మృతుడు అంటే క్రియలు మూలముగా అతను మృతుడు. అతనిలో సరైనటువంటి క్రియలు లేకపోవటము. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. చివరిగా నేను మీకు తెలియచేసేటువంటి విషయం ఏంటంటే, విశ్వాసము ఒక్కటే మానవుణ్ణి రక్షించలేదు. విశ్వాసముతో పాటు క్రియలు ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ కొర్నేలు అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక అన్యజనుడిగా చూడగలము. ఆయనకు క్రియలు ఉన్నాయి. దాన ధర్మము చేయువాడు, దేవునికి భయపడువాడు, కానీ రక్షణ లేదు. మరి ఎవరు ఈయనంటే క్రియలు కలిగినటువంటి వ్యక్తి, దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తి, మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. ఇటలీ అనబడిన పట్టణములో కొర్నేలను ఒక భక్తిపరుడు ఉండెను. సరే, అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో ఈ మాటను మనము చదువుకోగలము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయములో, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. భక్తిపరుడు కొర్నేలి అనేటువంటి వ్యక్తి భక్తిపరుడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, చూసారా, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అంటే ఇక్కడ కొర్నేలి దగ్గర ఏమున్నాయంటే క్రియలు ఉన్నవి, కానీ భయభక్తులు కలిగిన వాడు, కానీ రక్షణ లేదు. అందుకే దేవుడు ఇక్కడ 3వ వచనంలో ఆయన ప్రార్థన అంగీకరించి అపోస్తులైనటువంటి పేతురును ఆ ఇంటికి పంపించి కొర్నేలి ఇంటి వారిని రక్షించటము మనము చూడగలము. కొర్నేలి ఇంటి వారిని రక్షించడం మనం చూడగలము. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, ఒక వ్యక్తికి విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేదంటే అతను చనిపోయిన వాడితో సమానము. ప్రకటన గ్రంథం అదే చెప్తుంది. తుయతైరులో ఉన్నటువంటి సంఘము కానీ, సార్దీస్లో ఉన్నటువంటి సంఘము కానీ, వారికి విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేకున్నప్పుడు వారు ఏమన్నాడంటే, మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నారు. అందుకే మనం ఆలోచించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో, 24వ వచనంలో, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. ఎక్కడికి నడుస్తున్నాయంటే వారి పాపములు న్యాయ తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. సహోదరులారా, జాగ్రత్తగా మనము గమనించినట్లయితే, క్రైస్తవుడైనటువంటి వాడు ఈ భూమి మీద మంచి ప్రవర్తన కలిగిన వాడై మంచి క్రియలతో కూడినటువంటి జీవితం జీవించాలి.
ఒకవేళ విశ్వాసము మాత్రమే ఉండి క్రియలు గిన లేకుండుంటే ఆ వ్యక్తి భూమి మీద పేరుకు మాత్రము జీవించుచున్నాడు కానీ మృతుడై ఉన్నాడు. పేరు మాత్రమే ఏమై ఉన్నాడు అంటే అతను జీవించుచున్నాడు, కానీ ఏమై ఉన్నాడు అంటే చనిపోయిన వాడితో సమానం. అయితే ఒక దినమున ప్రభువు మనకిచ్చేటువంటి బహుమానము దేనిని బట్టి బహుమానం ఇస్తుందంటే క్రియలను బట్టి బహుమానం ఇస్తున్నాడు. ఎలా బహుమానం ఇస్తున్నాడు? క్రియలను బట్టి. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతమిచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. క్రియల చొప్పున జీతం ఇస్తాడు. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ప్రతిదినమున ఉదయకాలపు బైబిల్ తరగతులు 5:30 నుంచి 6 5:30 నుంచి 6:30 వరకు ఈ యొక్క ఉదయకాలపు బైబిల్ తరగతులు జరుగును. అయితే ఆసక్తి కలిగిన వారు, శ్రద్ధ కలిగినటువంటి వారు మరి వాక్యం నేర్చుకోవటానికి ఎంతగానో మీరు వాక్యాన్ని నేర్చుకొని సత్యవాక్యాన్ని నేర్చుకున్నట్లయితే మీరు సత్యమేమిటి అసత్యమేమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలరు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మీరు సర్వశక్తిమంతుడివి, సర్వోన్నతుడి, మహోన్నతుడివి, గొప్ప దేవ, పరమ తండ్రి, మీ కుమారుడైనటువంటి క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలపు బైబిల్ తరగతిలో తండ్రి, మరి ఎవరైతే సహోదరులు ఈ యొక్క ప్రోగ్రాంను చూస్తున్నారో గమనించుతున్నారో, చూసేటువంటి వారికి వినేటువంటి మంచి మనస్సాక్షిని, గ్రహించేటువంటి ఆలోచనను, అలాగే సత్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి మంచి మనస్సాక్షిని, సత్యమును గ్రహించేటువంటి మనస్సాక్షిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి, ఈ లోకము తండ్రి, మరి ఈ లోకములో నుండి అనేకులు నశించిపోకుండా వారి ఎడల మీరు జాలి చూపించమని, వారి ఎడల మీరు కనికరము చూపించమని, మమ్మల్ని ఎలాగైతే తండ్రి మీరు ఈ కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించి ఉన్నారో, ఈ లోకంలో అనేకులు తండ్రి మళ్ళీ సువార్తకు విధేయత చూపించకుండా వారు మరణములో మరణించుతున్నారు. తండ్రి, వారు మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క నామం ఎరుగుటకును తండ్రి మిమ్మలను గుర్తిరుగుటకును వారి ఎడల జాలి చూపించమని తండ్రి వారిని ప్రేమించమని, అలాగనే తండ్రి వారు సత్యము తెలుసుకున్నటకు సహాయం చేయమని, వారిని ఆశీర్వదించమని, దీవించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మరలా మనము రేపటి దినమున మరి ఒక క్రొత్త పాఠముతోటి రేపు దినమున మరలా మనం కలుసుకుందాం. సత్యవాక్యము నేర్చుకోవాలనుకునేటువంటి వారు ప్రతి దినము 5:30 నుంచి 6:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.